హాయ్ గైస్, వెల్కమ్ టు మహి వ్లాగ్స్. ఎప్పుడు మిల్ మేకర్ శనగపప్పు ప్రోటీన్ కర్రీయే. అందులో బంగాళదుంప యాడ్ చేస్తే భలే టేస్టీగా ఉంటుందండి. మరి ఆ కర్రీ ఎలా ట్రై చేయాలో ఈ వ్లాగ్లో చూసేద్దాం రండి. మరి దీనికి ముందుగా కావాల్సిన ఐటమ్స్, దీని ప్రిపరేషన్ ఎలాగో చూద్దాం రండి. ముందుగా వచ్చి కర్రీకి సరిపడే ఉల్లిపాయలు, టమాటా, బంగాళదుంప, ముందుగా నానబెట్టుకున్న మిల్ మేకర్, శనగపప్పు, ఉప్పు, పసుపు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, చికెన్ మసాలా పౌడర్, 3 పచ్చిమిర్చి, కారం సరిపడా, ఇంకా కరివేపాకు, ఇంకా ఆయిల్. ఇప్పుడు తయారు చేసే విధానం: పొయ్యి మీద పాన్ పెట్టుకొని దాని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని మనం ముందుగా కట్ చేసుకున్న ఆలు ఏదైతే ఉందో దాన్ని శుభ్రం క్లీన్ చేసి ఒక్క గోల్డ్గా వచ్చేలాగా ఫ్రై చేసుకుంటే చాలండి. మరీ ఎక్కువ రోస్ట్ వద్దు, ఈ విధంగా ఫ్రై చేస్తే చాలు. ఇది తీసి ఒక పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మనం ముందుగా నానబెట్టిన మిల్ మేకర్ ఏవైతే ఉన్నాయో అవి కూడా ఒక చిన్న రెడ్ షేడ్ వచ్చేటట్టుగా వేపించుకుంటే చాలండి. ఎక్కువగా వద్దు, చిన్న రెడ్ షేడ్ వస్తే చాలు. ఇవి కూడా ఈ విధంగా వేగినాక తీసి పక్కన పెట్టేసుకుని ఇప్పుడు మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకుని శనగపప్పు ఏదైతే ఉందో అది కూడా ఉడకబెట్టేసుకుందాం అండి. ఈ స్టవ్ స్లిమ్లో అయితే పెట్టేసుకొని ఉడకబెట్టుకోవాలి, హైలో పెట్టకూడదు. ఇప్పుడు వేరే పాన్ మీద ఆయిల్ వేసుకొని అందులో ముందుగా కట్ చేసి పెట్టుకుని ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు కూడా వేసుకొని వేపేసుకొని అందులో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన పోయేదాకా వేపుకోవాలండి. స్టవ్ అయితే స్లిమ్లోనే పెట్టాలి, హైలో అనేది పెట్టకూడదు. ఇప్పుడు మనం ముందుగా వేపు పెట్టుకున్న మిల్ మేకరు అండ్ బంగాళదుంప ఏవైతే ఉన్నాయో అవి కూడా వేసుకొని బాగా కలుపుకొని ఒక 5 నిమిషాలు మగ్గనివ్వాలి. ఇవి బాగా ఒక 5 నిమిషాలు ఆగినాక ఇలా మగ్గిపోయినాక మనం ముందుగా కోరి పెట్టుకున్న టమాటాలు ఏవైతే ఉన్నాయో ఆ పేస్ట్ కూడా వేసుకొని అన్నీ బాగా కలుపుకోవాలి. కలుపుకొని ఒక 5 నిమిషాలు టమాటాలు మగ్గిపోనివ్వాలి. ఈ విధంగా మగ్గిపోయినాక ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా కారం, ఉప్పు, పసుపు, చికెన్ మసాలా పౌడర్ ఇవన్నీ వేసుకొని ఇందులో ఒక గ్లాస్ అంటే హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకొని అన్నీ కలిసే విధంగా బాగా కలుపుకున్నాక మనం పక్క పొయ్యి మీద ఏదైతే శనగపప్పు పెట్టుకున్నామో అవి కూడా అందులోకి మిక్స్ చేసుకోవాలి. కొంచెం వాటర్ ఉండగానే మనం స్టవ్ ఆఫ్ చేసుకొని ఇందులోకి మిక్స్ చేసుకొని స్టవ్ ఏదైతే ఉందో స్లిమ్లో పెట్టుకొని బాగా దగ్గరికి అవ్వనివ్వాలి. అంతేనండి, మనం మిల్ మేకర్ బంగాళదుంప శనగపప్పు కర్రీ రెడీ. ఇప్పుడు వేడివేడి అన్నంలో దీన్ని సర్వ్ చేసుకుంటే కనుక భలే టేస్టీగా ఉంటుందండి. మరి మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో పెట్టండి. ఇది బాగా ఒక 5 నిమిషాలు స్టవ్ మీద ఉంటే చాలు, ఎక్కువసేపు అయితే పెట్టద్దు. ఇంతే. మరి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. Like and subscribe, please.